లేడీస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ యొక్క స్వామి దొరై. లేడీస్ ఇటు చూస్తే మనము వెస్టీజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్. ఈ వెస్టీజ్ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది ఎవరెవరు వాడాలి, ఎందుకు వాడాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు చాలామంది చాలా విధంగా చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నాం హెల్త్ పరంగా. ఈరోజు మన బాడీలో చాలా వ్యర్థం అనేది చేరిపోతూ ఉంది. వ్యర్థాలంటే ఏమి? మనం తినే ఫుడ్ ద్వారా, కూరగాయల ద్వారా, లేదా మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్, మనం తీసుకునే మిల్క్ కానీ, ఈరోజు చికెన్ కానీ, మటన్ కానీ, చాలా విషయాల నుంచి వ్యర్థాలు అనేది రోజుకి 400 రకాల టాక్సిన్స్ అనేది బాడీలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ టాక్సిన్స్ అనేది మనకు బయటికి రావాలంటే మనము రెస్ట్ రూమ్ ద్వారా రావాలి, లేదంటే మనము మన స్కిన్ ద్వారా బయటికి రావాలి. లేటెస్ట్ ఇలాగ రాని ఈ టాక్సిన్స్ అనేది మన బాడీలో మనకు అలాగనే మిగిలిపోతున్నాయి. అందువల్ల ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మన యొక్క గ్రేట్ కంపెనీ, మన యొక్క వెస్టీజ్ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా రకాల ఔషధ గుణాలు ఉన్న ఒక లీఫ్ టెక్నాలజీ అనమాట. ఇది ఎందుకంటే ఇది చైనా టెక్నాలజీ. ఈరోజు ఈ డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎవరెవరెంత వాడాలంటే ఈరోజు నార్మల్గా 12 ఇయర్స్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ వాడగలిగిందే ఇది. ఎందుకంటే ఇది ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాతనో, ప్రాబ్లం రాకున్న తర్వాతనో కాదు. ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వాడాలి, ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా వాడాలి. ఈ ఫుడ్ ప్యాచెస్ వల్ల చాలామందికి బాడీలోని వ్యర్థం బయటికి రావడం వల్ల బ్లడ్ అని ప్యూరిఫై అవుతుంది. బ్లడ్లో ఉన్న వ్యర్థం ఇన్ఫెక్షన్స్, చాలామందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్, చాలామందికి వెరికోస్ ప్రాబ్లము, చాలామందికి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లడ్లో ఉన్న వ్యర్థం అంతా బయటికి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి 100%. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దీన్ని ఎలా వాడాలనేది కూడా నేను క్లారిఫై ఇస్తాను. ఈ విధంగా మనకు ఫుడ్ ప్యాచెస్ అనేది రెండుగా 5 సెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టిక్కర్ని మనము ఇలా తీసుకొని, స్టిక్కర్ ద్వారా మనము కాలికి స్టిక్కర్ని ఈ విధంగా నార్మల్గా మనకు వెస్టీజ్ అని ఈ ఎల్లో కలర్ ఉంది దాన్ని పెట్టి స్టిక్కర్ని మనము తీసుకొని మనం కానీ దీనికి కాలుకి అతికిస్తే మనకు మార్నింగ్ 2 కాళ్ళకు లేడీస్ ఇది 2 కాళ్ళకు అతికించుకొని మనము ఈ యొక్క బాడీలోని వ్యర్థాన్ని బయటికి తీయగలుగుతాము. ఇది నేను 3rd టైం వాడుతున్నాను.